మీరు చక్కటి విలేజ్లో ఆడపిల్లలకు చక్కటి పండుగ వాతావరణం సృష్టించి ఈ ముగ్గుల పోటీ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలి మనము. ఇదొకటి బతుకమ్మ కానీ ప్రతి ఆడపిల్లలు జరుపుకునే ప్రతి పండుగకు ఇదే ఉత్సాహంతో అందరూ రండి, ముందుండండి, మీ వెనకాల మేము ఉంటాము, ప్రోత్సహిస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ విధమైన కోరికలు చెప్పొచ్చు, మేము దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎల్లవేళలా మీ వెనకాల ఉండి నచ్చడానికి మేము సహాయం చేయడానికి వెనుక ఉన్నాము. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఈ పండుగ ఈ విధంగా చేయాలి, మాకు జరిపించండి అని మన కమిటీ వాళ్ళకి చెప్పినా కూడా, గ్రామ శాఖకు చెప్పినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ప్రతి పండుగ జరుపుకోవాలని భగవంతుడు మన మాసంపల్లి గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలు ఎల్లవేళలా ఇవ్వాలని భగవంతుడిని అందరి వంతున నా వంతుతో భగవంతుడిని కోరుకున్నాను. ఇక్కడితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, మాట్లాడు. పిల్లగా పిల్లగా ఎంకటేసి చూడకపోతుంటవో, కానకపోతుంటవో, నా పిల్లగా ఎంకటేసి చూడకపోతుంటవో, కానకపోతుంటవో. మన ఊరిలో నన్ను మించే అందమెవరికున్నదో, అందగత్తె నేను రో ఆర్తి. ఆ ముగ్గులో ఎంతవరకు కనిపిస్తుంది అనేది రెండవది, దానికి ఒక 10 మార్కులు. ఆ తర్వాత కలర్లు, మీరు ఎలాంటి రంగులు వాడిరు ఆ రంగులకు 10 మార్కులు. తర్వాత ఆ రంగులు ఎక్కడెక్కడ ఏం వాడాలో తెలవాలి. నా దగ్గర అన్ని రంగులు ఉన్నాయి, ఏడవాడితే ఆడేస్తే ఏం లాభం? జుట్టు ఎప్పుడు కూడా నల్లగానే ఉండాలి, జుట్టును తెల్లగా ఎత్తే ఎట్లుంటుంది? కాబట్టి కలర్లు ఉండడే కాదు, మరి ఆ కలర్ దేనికి వేయాలనో కూడా తెలవాలి. దాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్నెస్ అంటాం. ఆ కలర్లు దేనికి వేస్తే అది బాగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అనే దానికి 10 మార్కులు. ఆ తర్వాత హార్డ్ వర్క్ అంటే ముగ్గు కలర్లు నింపుకుంటే పోతే అయిపోద్దా? నలుగురు మనిషో పక్క పడితే అయిపోతాయి కలర్లు, కానీ కలర్లు కాదు. ఆ ముగ్గు గీయడానికి ఎంత కష్టమైంది. ఓ మనిషి బొమ్మ ఉంటుంది, మనిషి బొమ్మ ఈజీగా గీతావా? చాలా టైం పడుతుంది. సో ఆ మనిషి ఎంత కష్టపడ్డాడు దానికి అనే దానికి 10 మార్కులు. ఇట్లా మనం 5 విషయాలని దృష్టిలో పెట్టుకొని 50 మార్కులు డిసైడ్ చేసుకొని న్యాయ నిర్ణేతలు మనకు కమిటీలో, నేను కమిటీ ముందు కనిపిస్తున్నా, కానీ కమిటీలో నాతో పాటు ఉన్నటువంటి 7-8 మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ అయినా కూడా ఒక మనిషి బొమ్మ గీయగలిగింది. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. వచ్చేసారి ఈ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ గెలవాలని అందరం కోరుకుంటున్నాం. ఒకసారి ఈ అమ్మాయి గట్టిగా చెప్పండి. దీంతో పాటుగా ఇంకా
కోరుకుంటుండేరు. ఎందుకంటే ఆ ముగ్గురు అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి రేపు కూడా కంపల్సరీ అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన సోదరీమణులు, మహిళలు, గ్రామ పెద్దలు అందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున, మా వార్డు మెంబర్ల తరఫున, అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం కార్యక్రమం.